వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. రేపు తెలంగాణ పీపుల్స్ మర్చిపోలేని రోజు. జూన్ 2 అనగానే అందరూ పోరాటాలు, అమరవీరులు ఫ్యామిలీ అందరినీ గుర్తు చేసుకున్నారు. సో మనతో పాటు అమరవీరులైన వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ మేనమామ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ జూన్ 2కి ఎంత పోరాటం చేశారో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో మీరు వాళ్ళ మేనమామ కదా, ఎన్ని రోజులు పోరాటం కొనసాగింది అందరికీ తెలిసిందే. ఆయన కనిపించని కృషి ఎంత ఉందంటారు? తెలంగాణ అమరుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డి మా మేనల్లుడు 2010 జనవరి 19న ఉస్మానియా క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియం వద్ద అమరుడైండు పెట్రోల్ పోసుకొని. తాను తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదులో చదువుకుంటూ తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్ జేఏసీలో పనిచేస్తూ ప్రతి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి తెలంగాణ రాదేమనేటటువంటి దానితోటి మరి శ్రీకృష్ణ కమిటీ వెనకకు తీసుకున్న తర్వాత ఆంధ్ర వాళ్ళ తాత్కాలిక ఉద్యమంతో కలత చెంది తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నారు 2010 జనవరి 19. రేపు తెలంగాణ పీపుల్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 12 సంవత్సరాలు అయింది మనకి తెలంగాణ వచ్చి. ఒక అసంతృప్తి అయితే మాకున్నది తెలంగాణ అమరవీరుల కుటుంబాలుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా. ఏమిటి అంటే సుదీర్ఘ పోరాటం, అనేక కష్ట నష్టాలు, అనేక మంది ప్రపంచంలో ఏ ఉద్యమంలో కూడా 1200 మంది అమరులైనటువంటి చరిత్ర లేదు. మన తెలంగాణలో అలాంటి జరిగింది. ఆ ఉద్యమకారుల ఆకాంక్షంగా అనుగుణంగా మరి అమరవీరుల ఆశయంగా, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగింది అంటే కొనసాగించలే. విద్యలోనూ విద్యా భ్రష్టు పట్టిపడింది. నిరుద్యోగ సమస్య ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. అవినీతి అనేది పూర్తిగా రెచ్చిపోయింది. మరి తెలంగాణ అమరులకు అనుగుణంగా కానీ, తెలంగాణ ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన మాత్రం కొనసాగించలేదు. తెలంగాణ అమరులను 1200 మంది చనిపోతే కేవలం 585 మందిని గత ప్రభుత్వం గుర్తించింది. మిగతా 600 మందిని గుర్తించలేకపోయింది. వాళ్ళని కూడా వెంటనే గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి మిగతా తెలంగాణ అమరవీరులకైతేమి, ఉద్యమకారులకైతేమి కొంత ప్రయోజనం చేకూరుస్తాం, అమరులుగా స్వతంత్ర సమరులుగా గుర్తిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక మేనిఫెస్టోలో పెట్టారు. 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు మరి అమలు పరచలేదు. ఇప్పటికైనా ఒక కమిటీ వేశారు. కమిటీని స్వాగతిస్తున్నాం. ఆ కమిటీ కాలయాపన కోసం కాకుండా ఇమీడియట్గా వెంటనే ఒక విధి విధానాలను ప్రకటించి తెలంగాణ ఉద్యమకారులకు కావాల్సినటువంటి బెనిఫిట్ కానీ, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇస్తానటువంటి బెనిఫిట్ కానీ వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా మేము కొన్ని తెలంగాణ అమరులకు, తెలంగాణ ఉద్యమకారులకు కావాల్సిన బెనిఫిట్ గురించి కాదు, వాళ్ళు ఉద్యమం చేసింది, అమరులైంది. తెలంగాణ ప్రజలు బాగుండాలి. తెలంగాణ ప్రజల్లో అవినీతి లేని పరిపాలన కొనసాగాలి. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఖాళీ లేని ఉద్యోగాలు ఉండాలి. ఉద్యోగాలందరికీ కూడా కల్పించాలి. ఉద్యోగాలతో మరి ఆటలాడుకోవద్దు. నిరుద్యోగ సమస్యను తీర్చాలి. రైతులు బాగుండాలి. ఇరిగేషను, ఎలక్ట్రిషను, ఇండస్ట్రియల్, నిరుద్యోగుల సమస్యను తీర్చు. ఉన్నతమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆరోగ్యం ప్రజలందరికీ ప్రభుత్వం అందించగలిగినప్పుడే ఇది నిజమైన బంగారు తెలంగాణ అమరుల ఆశయంగా మేము భావిస్తాం. ఫైనల్గా రేపు రాష్ట్ర తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విధంగా మరి ఆంధ్ర వాళ్ళ పెత్తనం కూడా కాస్త నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టారు. వెరీ గుడ్, పెట్టాల్సిందే. మేము కూడా స్వాగతిస్తున్నాం. సేమ్ టైం తెలంగాణకు అనేక సేవలు చేసినటువంటి మరి దేశానికే సేవ చేసినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి విగ్రహం ఆంధ్రాలో ఎందుకు లేననేది ఒక బాధ ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని వివేక్తను ఎగసిపడేటటువంటి మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహం ముఖ్యమంత్రి కూడా పనిచేశారు కదా, మరి ఆంధ్రాలో ఉందా? లేదు కదా. అలాగే జయశంకర్ సార్ గారు మరి అనేకమైనటువంటి ఉద్యమం చేసి తెలంగాణకు దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క విగ్రహం మరి ఆంధ్రాలో ఉందా? ఆంధ్రాలో మన తెలంగాణ విగ్రహాలు ఎందుకు ఒక్కటి కూడా లేవు అనేది మా ప్రశ్న. అది బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి నిజంగా వీరి మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడిని ఒప్పించి, పవన్ కళ్యాణ్ని ఒప్పించి మరి తెలంగాణ నాయకులైనటువంటి మాజీ సీఎం పివి నరసింహారావు గారు అయితేంది, మాజీ సీఎం చెన్నారెడ్డి గారిది అయితేంది, మాజీ పీఎం పివి నరసింహారావు గారి విగ్రహం అయితేంది ఆంధ్రాలో కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.